వెల్కమ్ టు జర్నలిస్ట్ లాండ్రీ. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పీరియడ్లో నేను ఐపీఎస్గా భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతాను, నేను ప్రవేశించబోయే పోలీసు బాధ్యతను నిష్ఠగా నిర్వర్తిస్తానని, చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం విధేయతను కలిగి ఉంటానని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరి తప్పుడు పనులకు పాల్పడిన కుక్కల కొడుకుల్ని ఏం చేయాలి? ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. అంతకుముందు బ్రిటిష్ కాలంలో ఐపీఎస్ అంటే ఇండియన్ ఇంపీరియల్ పోలీస్. 1905 నేటికి 119 సంవత్సరాల క్రితం ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ స్థాపించబడింది. స్వతంత్రం అనంతరం అదే ఇండియన్ పోలీస్ సర్వీస్గా రూపాంతరం చెందింది. కొంతమంది నీచుల వల్ల బ్రిటిష్ నాటి పోలీసుల కంటే ఘోరంగా ఐపీఎస్ ప్రతిష్ట మంటగలిసిపోతుంది. 1948 76 సంవత్సరాల క్రితం ఇండియన్ పోలీస్ సర్వీస్గా తన ప్రస్థానం మొదలుపెట్టింది. తొలుత ఈ ఐపీఎస్ వ్యవస్థ మనకు వద్దు, రద్దు చేద్దామని నాటి పెద్దలు భావించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒప్పుకోలేదు. సివిల్ సర్వీస్ పరిపాలనా విధానానికి ప్రత్యామ్నాయం లేదు, దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి సివిల్ సర్వీస్ విధానాన్ని కొనసాగించాల్సిందే అని సర్దార్ పటేల్ పట్టుబట్టారు. మంచి అఖిల భారత అధికారులు లేకపోతే ఐక్య భారతదేశం ఉండదు. సివిల్ సర్వెంట్స్ స్వేచ్ఛగా వారి అభిప్రాయాన్ని చెప్పే స్వతంత్రం కూడా కలిగి ఉండాలి. వారు చేసిన పనికి మీరు అండగా ఉంటారని, వారిలో భద్రతాభావం కలిగి ఉండాలని, సివిల్ సర్వీస్ విధానాన్ని తొలగిస్తే దేశమంతటా గందరగోళం నెలకొంటుందని పటేల్ దృఢంగా నమ్మారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, స్టాఫ్ కాలేజ్ హైదరాబాద్లో నెలకొల్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు బీఎస్ఎఫ్, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీ, పోలీస్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహా వివిధ రాష్ట్ర కేంద్ర పోలీస్ బలగాలకు నాయకత్వాన్ని ఐపీఎస్ అందిస్తుంది. ఐబీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో కూడా ఐపీఎస్దే ప్రధాన భూమిక. భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన ఐపీఎస్ అధికారులుగా బాధ్యతలు తీసుకున్న అధికారులు నేడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మొత్తం తలదించుకునేలాగా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్ట పాతాళానికి నెట్టివేసే రకంగా ఒక మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఐపీఎస్ అధికారులుగా బాధ్యతలు తీసుకునే ముందు చేసిన ప్రమాణాన్ని గాలికి వదిలేశారు. ఓ అవినీతి సామ్రాజ్య చక్రవర్తి మెప్పు కోసం తాము సీనియర్ ఐపీఎస్ అధికారులు అనే విషయాన్ని మర్చిపోయి నీతిమాలిన చర్యలకు పాల్పడ్డారు. దేశ చరిత్రలోనే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒకేసారి ముగ్గురు ఒకే కేసులో సస్పెన్షన్ గురయ్యారనే చెడ్డ పేరును పోలీసు శాఖకు తెచ్చిపెట్టారు. తప్పు చేసిన వారిని శిక్షించి బాధితులకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్నతాధికారులుగా ఉన్న పోలీసు అధికారులే బాధితులను కిడ్నాప్ చేసి, వేధించి, భయపెట్టి, సంతకాలు తీసుకుని మూడో కంటికి తెలియకుండా సెటిల్మెంట్లు చేశారంటే పవిత్రమైన పోలీసు శాఖ పట్ల ఆ అధికారులకున్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించారు. ప్రమోషన్లు, లంచాల కోసం వెంపర్లాడే ఐపీఎస్ అధికారులు నేడు వైపీఎస్ అధికారులు అని పిలువబడుతుంటే సభ్య సమాజానికి పోలీస్ అధికారుల పట్ల విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టిందని చెప్పక తప్పదు. అన్యాయం జరిగితే పోలీసులు ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని భావించే పరిస్థితి నుంచి పోలీసు వద్దకు వెళితే అన్యాయం జరుగుతుందనే భయాన్ని ఈ ఐపీఎస్ అధికారులు సృష్టించారు. కంచె చేను మేసిందనే సామెతను రుజువు చేసిన ఈ ఐపీఎస్ అధికారుల తీరుతో యావత్ దేశమే ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎస్ అధికారులు హద్దులు దాటి, రాష్ట్ర సరిహద్దులు దాటి ఐపీఎస్ నిబంధనలను వైసీపీ జెండాతో కప్పిపెట్టి ఏదైతే అది అయిందిలే అనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రానికి వెళ్ళి ఓ బాధిత మహిళను, తన కుటుంబ సభ్యులను కనీసం నోరెత్తకుండా బెదిరించి ఏపీకి లాక్కొచ్చి 40 రోజులు నరకం చూపించిన ఈ ఐపీఎస్ అధికారుల తీరుపై యావత్ దేశమంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఒక పారిశ్రామికవేత్తను కాపాడటమే లక్ష్యంగా
సద్దం జిందాల్ అనే పారిశ్రామికవేత్త వలలో చిక్కి అన్యాయానికి గురైన జత్వాని ముంబై పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఇది తెలిసి అప్రమత్తమైన పారిశ్రామికవేత్త జిందాల్ తన ప్రియమైన పారిశ్రామికవేత్త అవినీతి చక్రవర్తి నాటి ఏపీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి జరిగింది చెప్పటం, వెంటనే అవినీతి సామ్రాజ్యంలో కొలువుదీరి డీజీపీ స్థానాన్ని ఎప్పుడు కొట్టేయాలా అని ఎదురు చూస్తున్న తాడేపల్లి ప్యాలెస్ ఆస్థాన ఐపీఎస్ పి సీతారామాంజనేయులను జగన్ రంగంలోకి దింపారు. తానొక ఐపీఎస్ అధికారిని అనే విషయాన్ని 5 ఏళ్ల కిందటే మర్చిపోయిన ఆంజనేయులు జగన్ ప్రైవేటు సైన్యాధ్యక్షుడిగా జేపీఎస్గా కొనసాగుతున్న సీతారామాంజనేయులు తన మార్గంలో నడుస్తున్న మరో 2 శిష్యులు కాంతి, రాణా, తాత, విశాల్ గుండీలను తాడేపల్లి రాజప్రసాదానికి పిలిపించుకుని ఆపరేషన్ జత్వానిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రికి కావలసిన పని చేస్తే తమను ఉన్నత స్థాయికి తెస్తాడు, మనల్ని ఆపేదెవడరా అని ఇద్దరూ చెలరేగిపోయారు. టీంను సెట్ చేసుకుని ఫిర్యాదు లేకుండానే ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఆపరేషన్ జత్వానిని పూర్తి చేశారు. అమ్మయ్యా, పని పూర్తయింది, మన బెర్తులు కన్ఫామ్ అనుకుని శుద్ధపూసల్లాగా డిపార్ట్మెంట్లో తిరుగుతున్న దశలో సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల దెబ్బకు తాడేపల్లి రాజప్రసాదం పునాదులు కదిలాయి. ఎన్నికల ఫలితాల సమయంలో ప్యాలెస్లో టీవీలు బద్దలయ్యాయి. అవినీతి సామ్రాజ్య చక్రవర్తిని నమ్ముకున్న జగన్ భక్త ఐపీఎస్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాము గుట్టుగా చేశామనుకున్న ఆపరేషన్ జత్వాని వెలుగులోకి వచ్చింది. జగన్ భక్త ఐపీఎస్ అధికారుల పాపాల పుట్ట బద్దలయ్యింది. జీవో నెంబర్లు 1590, 1591, 1592లు చేతుల్లోకి వచ్చాయి, ఇంట్లో కూర్చోబెట్టాయి. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన కారాగారంలో కూర్చోబెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఐపీఎస్లు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. జనాన్ని ఏమార్చటమే సాక్షి పత్రిక నడిపే భారతీరెడ్డి పని. కాదంబరి జత్వాని కేసులో తన భర్త భాగవతం ఎక్కడ బయటపడుతుందోనని వైఎస్ భారతిరెడ్డి తెగ భయపడిపోతున్నారు. అందుకే తన విషపు పత్రిక సాక్షిలో కాదంబరి జత్వాని వ్యక్తిత్వం దెబ్బతినేలా, పరువు మర్యాదలను మంటగలిపేలా తప్పుడు రాతలు రాపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలను విషపు పత్రిక సాక్షితో కప్పిపెట్టుకుంటూ తన వంతు ఉడతాభక్తి సాయం చేస్తున్న భారతిరెడ్డి నేడు జత్వాని కేసులోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తూ జత్వాని కూడా తనలాగే ఒక మహిళని ఓ పారిశ్రామికవేత్త చేతిలో మోసపోయిందనే కనీస స్పృహ లేకపోవటం అత్యంత దుర్మార్గం. సొంత చినమామను అమానవీయంగా చంపితేనే సాక్షి పత్రికలో రక్తపు మరకలను తుడిచేయాలని ప్రయత్నించిన వ్యక్తి భారతిరెడ్డి. ఈ దుర్మార్గపు ఘటనలో తన భర్త జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేందుకు భారతిరెడ్డి తన నాలుకను ఎన్నిసార్లు మడతబెట్టిందో ఈ సమాజం చూస్తూనే ఉంది. ఇంకా నిరంతరంగా చేస్తూనే ఉన్నారు ఆమె. గత 5 ఏళ్లలో లక్షలాది అమాయపు జనాన్ని తన అధికారంలో పొట్టన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను సైతం భారతిరెడ్డి సాక్షి పత్రిక కప్పి పెడుతూనే వచ్చింది. నేడు ఒక్కొక్కటిగా జగన్ రెడ్డి పాపాల చిట్టా బయటకు వస్తుండటంతో వాటిని కప్పి పెట్టలేక భారతిరెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని సమాచారం. కాదంబరి జత్వాని కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రపై పోలీసుల దర్యాప్తు లోతుగా వెళ్ళిన కొద్దీ రాష్ట్ర ప్రజలను ఏమార్చి తన భర్త ప్రజల కోసమే పుట్టాడు, తన భర్త ఓ పెద్ద శుద్ధపూస అని చెప్పటానికి భారతిరెడ్డి పడే విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆవిడ. కానీ ఒక ఆడబిడ్డ జీవితంతో చెలగాటమాడుతున్నారని, వాళ్ళకు కూడా ఆమెకు కూడా ఆడబిడ్డలు ఉన్నారనే విషయాన్ని భారతిరెడ్డి జగన్ రెడ్డి ఏమాత్రం ఆలోచించలేదు. జగన్ రెడ్డి పాపంలో సింహభాగం శ్రీమతి భారతిరెడ్డిది. తన భర్త దురాగతానికి వంతపాడిన జేపీఎస్ అధికారులు భుజం కాసి వాళ్లను ఉత్తమ అధికారులుగా భారతిరెడ్డి తన విషపత్రికలో చిత్రీకరిస్తున్నారు. తాను అన్ని విధాలుగా అన్యాయానికి గురయ్యానని, తనకు కనీసం తినటానికి కూడా డబ్బులు లేకుండా జేపీఎస్ అధికారులు చేశారని, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తనకి శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వలేదని, తన తల్లిదండ్రులను వేధించారని కాదంబరి జత్వాని నడి రోడ్డు మీదకి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించి చెప్పిన భారతిరెడ్డి ఒక్క మాటకు కూడా వినపడకపోవటం, ఆమెకు కనపడకపోవటం విడ్డూరం.
తమ వ్యాపారాలకు అండగా నిలిచిన వ్యక్తి సజ్జన్ జిందాల్ను కాపాడటం కోసం 3 ఐపీఎస్ అధికారులను, కొంతమంది పోలీసు అధికారుల భవిష్యత్తును బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పాపంలో సింహభాగం భారతిరెడ్డికి కూడా ఉందని చెప్పక తప్పదు. సమాజ హితం కోసం నడపాల్సిన పత్రిక, టీవీ ఛానల్ను కేవలం తన భర్త అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, హత్యా రాజకీయాలను కప్పిపెట్టడానికే నడుపుతున్న భారతిరెడ్డి పత్రికా టీవీ ఓ సామాజిక విద్రోహ శక్తిగా, సమాజానికి పట్టిన చీడపురుగుగా, మహిళా జాతిలో పుట్టిన జాతి ద్రోహిగా అభివర్ణించక తప్పదు. జర్నలిజం విలువలకు ఉక్కుపాతరేసిన భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిను జర్నలిజానికి పట్టిన ఓ మాయని మచ్చగా అభివర్ణించక తప్పదు. ఈ సమాజం, ముఖ్యంగా మహిళా లోకం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అక్కా చెల్లెమ్మలు అంటూనే మరోవైపు తన కూతురు లాంటి జత్వానికి అన్యాయం చేసిన జగన్ రెడ్డి, భారతిరెడ్డిల దుర్మార్గాలను తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దృష్టికోణం వ్యాపార కోణంలో ఉంటుంది తప్ప సమాజ సేవా కోణంలో ఉండదని గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి గత 5 ఏళ్లలో 1,00,000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఎందరో మహిళల మాన దాన ప్రాణాలు గాలిలో దీపంలాగా కలిసిపోయాయని గుర్తెరగాలి. సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ కేవలం ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పాపాలను కప్పిపుచ్చటానికి వాడే ఆయుధాలే తప్ప ప్రజాహితం కోసం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.